ప్రధాని మోదీకి మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై బహిరంగ క్షమాపణ తెలియజేశారు. సిఎస్ఏఎం డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై విచారం వ్యక్తం చేశారు. కొన్ని రకాల కంటెంట్ ను బూస్ట్ చేయడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్లు మెటా అంగీకరించింది. ప్రధాని మోదీకి మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై బహిరంగ క్షమాపణ తెలియజేశారు. సిఎస్ఏఎం డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై విచారం వ్యక్తం చేశారు. కొన్ని రకాల కంటెంట్ ను బూస్ట్ చేయడానికి కూడా భారీగా డబ్బులు తీసుకున్నట్లు మెటా అంగీకరించింది. ఇక పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, సామాజిక మాధ్యమ వేదికల నిర్వహణలో దొరికినటువంటి తీవ్ర లోపాలు, అదేవిధంగా బాలల లైంగిక వేధింపుల మెటీరియల్ ఏదైతే సిఎస్ఏఎం ఉందో ఆ సిఎస్ఏఎం వ్యాప్తి, డీప్ ఫేక్ కంటెంట్ తో పాటు ప్రధాని మోదీ అధికారిక వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన ఘటన పైన మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపారు. అంతేకాకుండా సాంకేతిక లోపాలు, అల్గారిథమిక్ పొరపాట్ల వల్ల జరిగినటువంటి పరిణామాల మీద స్పందిస్తూ ప్లాట్ఫామ్ వేదికగా భద్రతను పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. అయితే విజయచంద్రిక, భారత పార్లమెంటరీ ఐటీ స్థాయి సంఘం 3 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఐటీ సెక్షన్ 79(3) కింద ఇచ్చే సేఫ్ హార్బర్ ఏదైతే ఉందో ఆ సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేసి క్రిమినల్ విచారణ చేపడతామని తీవ్ర హెచ్చరిక జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవటం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే పరీక్షల వివాదాలు, పేపర్ లీకేజీల పైన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి ప్రధాని మోదీ మాట్లాడినటువంటి వీడియోను ఫేస్బుక్ సుమారు 5-6 గంటల పాటు నిలిపేసింది. దీన్ని పార్లమెంటరీ కమిటీ తీవ్రంగా పరిగణించి వ్యవస్థాగత వైఫల్యంగా, లేకపోతే ప్రధాని ప్రతిష్టను దెబ్బతీసే యత్నంగా అభివర్ణించింది. దీంతో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో సిఎస్ఏఎం ప్రకటనలు, డీప్ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, మహిళలను కించపరిచే కంటెంట్ ను నిరోధించడంలో మెటా ఘోరంగా విఫలమైందనే విమర్శలపై కూడా ఐటీ శాఖ ఎంపీలు నిలదీశారు. దాంతో కేంద్ర ఐటీ శాఖ నుంచి అందినటువంటి అత్యవసర సమ్మలన మేరకు మెటా గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కఫ్లాన్ నేతృత్వంలోని బృందం ఐటీ శాఖ కార్యదర్శితో భేటీ అయి వివరణ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక వినియోగదారులు ఉన్నటువంటి భారత డిజిటల్ మార్కెట్ లో ఈ గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించలేరు. అదేవిధంగా స్థానిక చట్టాలకి, దేశ సార్వభౌమాధికారానికి లోబడి పనిచేయాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా ఈ సమావేశం సందర్భంగా చెప్పింది. మరోపక్క దేశ ప్రధాని ప్రకటనలో కూడా కంటెంట్ మోడరేషన్ పేరుతో తొలగించడం, మరోవైపు సైబర్ మోసాలు, ఈ డీప్ ఫేక్ లు యథేచ్ఛగా వ్యాప్తి చెందటం, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల అల్గారిథమిక్ బయాస్ ని బహిర్గతం చేసిందని కూడా ఈ సమావేశంలో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి గ్లోబల్ టీం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ పరిణామం రాబోయే డిజిటల్ ఇండియా చట్టంలో ఇంటర్మీడియటరీలకు లభించే ఈ ఐటీ చట్టం సెక్షన్ 79 ఏదైతుందో సేఫ్ హార్బర్ ఆ మినహాయింపుల్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే మెటా అధినేత జుకర్బర్గ్ బేషరతుగా క్షమాపణలు చెప్పడం అనేది ఇప్పుడు కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. ప్రధాని పోస్ట్ ని తొలగించడం పైన కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా పార్లమెంటరీ ఐటీ విభాగం, ఐటీ కమిటీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఆ మేరకే ఈ యొక్క నోటీసులు కూడా జారీ చేయడంతో మెటా గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కఫ్లాన్ నేతృత్వంలోని బృందం ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులతో సుమారు 45 నిమిషాల పాటు భేటీ జరిపారు. ఈ భారత పార్లమెంటరీ ఐటీ స్థాయి సంఘం ఏదైతే ఉందో ఐటీ స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడైనటువంటి బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబే నేతృత్వంలోని ప్యానెల్ కూడా మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ 3 రోజుల్లో గనక క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగటం. మొత్తానికైతే మెటా దిగొచ్చిందని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వానికి
ఇక కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇకపైన ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా జుకర్బర్గ్ కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.